ఈ వీడియోలో చెప్పే విషయం గురించి ఆలోచించండి, తెలుసుకోండి, తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. అసలు ఈ వీడియో దేని గురించి చేస్తున్నానంటే కంప్లీట్గా అందరూ నాలెడ్జ్ తెచ్చుకొని మీరు ఎవరి దగ్గరన్నా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నా, ఏదన్నా హెల్త్ టిప్స్ తీసుకుంటున్నా, ఏదన్నా సజెషన్స్ తీసుకుంటున్నా, మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నారో వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది చెక్ చేసుకోండి, తెలుసు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలో ఒక 28 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది, ఐసీయూలోనే ఉండాల్సింది వచ్చింది. దేనివల్ల అంటే తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే తన బాడీని ట్రీట్ చేయమని ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ చేతిలో పెట్టడం. అసలు ఏం జరిగిందంటే కంప్లీట్ స్టోరీ, ఈ 28 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయి తను చాలా అవుట్డోర్ మనిషి, అంటే ఎక్సర్సైజెస్ చేస్తుంది, ట్రెక్కింగ్స్ చేయడము, ట్రీ క్లైంబింగ్ చేయడము, ఇటువంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది. తను ఎప్పుడైతే ఇటువంటి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుందో తనకి మసాజ్ చేయించుకోవడము, బోన్ అడ్జస్ట్మెంట్ చేయించుకోవడం, క్రాక్లింగ్స్ చేయించుకోవడం ఇవి బాగా అలవాటు తనకి. అందుకు తను ఏం చేసిందంటే తన ఫ్యామిలీ కైరో ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి వెళ్ళి తన నెక్ని అడ్జస్ట్ చేసి మసాజ్ చేయమని అతనికైతే చెప్పింది. ఆ విధంగా చెప్పగానే ఆ కైరో ప్రాక్టీషనర్ ఏం చేశాడంటే ఆ నెక్ని ఎలా పడితే అలాగ ట్రీట్ చేసి మ్యానిపులేట్ చేయడం వలన అక్కడున్న ఆర్టరీ నర్వ్ డ్యామేజ్ అయ్యి తనకి హార్ట్ అటాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కంప్లీట్గా 4 limbs అంటే చేతులు కాళ్ళు కంప్లీట్గా పారాలిసిస్ వచ్చేసింది. దీని వలన తను ఐసీయూలోనే ఉండాల్సింది వచ్చింది, కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది. ఇప్పుడు తను ఏ యాక్టివిటీస్ చేయలేదు, మాట్లాడలేదు, తన పనులు తాను చేసుకోలేదు, చేతులు కాళ్ళు కూడా కదిలించలేదు. ఈ విధంగా దేనికి జరిగింది అంటే నెక్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్, ఇక్కడ చాలా ఆర్టరీస్, వీన్స్, నర్వ్స్ అనేటివి ఉంటాయి. ఎప్పుడైతే మనం నెక్ని ఇర్రెగ్యులర్గా ట్రీట్ చేయడము, ఎలా పడితే అలాగ అడ్జస్ట్ చేయడము, మసాజ్ చేయడం చేస్తామో అప్పుడు వెంటనే అక్కడ ఉన్న నర్వ్స్ కానీ ఆర్టరీస్ కానీ డ్యామేజ్ అయిపోయి స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రోక్ వస్తుందో పారాలిసిస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా జరగడం వల్లనే ఆ 28 ఇయర్స్ ఉన్న అమ్మాయి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయింది. చూడండి, చాలా యాక్టివిటీస్ చేస్తూ జీవితం కూడా కంప్లీట్గా చూడని అమ్మాయి కంప్లీట్గా హాస్పిటల్లోనే ఉండిపోవాలి, ఇంకెప్పటికీ తన యాక్టివిటీస్ తను చేసుకోలేదు, కనీసం మాట్లాడలేదంటే ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, తన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. ఇది కేవలం దేనివల్ల జరిగింది, తన నెక్ని అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పి ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం వల్లనే. కాబట్టి మీరు ఏది చెయ్యాలనుకున్నా, ఏది చేయించుకోవాలనుకున్నా, ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా, ఏ సజెషన్స్ వినాలనుకుంటున్నా ఎదుటివాడి అర్హత ఏంటి, వాడు క్వాలిఫైడా కాదా అనేది తెలుసుకొనే వినండి, పాటించండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనా? ఇది తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. మీరు హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి, ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి, చుట్టుపక్కల ఎవరో చెప్తే విని చేశానని ఇటువంటి తప్పు పనులు అయితే చెయ్యకండి. ఎందుకంటే లైఫ్ ఒక్కటే, దాన్ని కంప్లీట్గా లీడ్ చేయండి, సాటిస్ఫాక్షన్తో లీడ్ చేయండి. ఎవరో చేసిన తప్పుకు మీరు బాధ్యతలు కాకండి. కాబట్టి క్వాలిఫైడ్ పర్సన్స్ని వెతుక్కోండి, క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరే ట్రీట్ చేయించుకోండి, సజెషన్స్ కూడా తీసుకోండి. ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.